అమరావతి పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. ఆయనకి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులు స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సచివాలయానికి బయలుదేరిన బిల్ గేట్స్ మంత్రుల బృందం స్వాగతం పలికిన అనంతరం బిల్ గేట్స్ మంత్రుల బృందం గన్నవరం విమానాశ్రయం నుంచి సచివాలయానికి బయలుదేరారు. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు విపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నిర్ణయం సిక్సర్లా ఉందని అధికార పక్షాల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మహిళా ఓటర్ల ప్రాధాన్యత అమితంగా పెరిగింది. ఓటర్ల జాబితాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయికి వారు చేరుకున్నారు. ఈ వాస్తవాన్ని బాగా అర్థం చేసుకున్న స్టాలిన్ ప్రభుత్వం కలైంగర్ మగళ్ళీర్ ఉరిమై పథకం ద్వారా ఇప్పటికే నెలకు 1000 రూపాయలు అందిస్తోంది. ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఒక్కసారిగా వారి ఖాతాల్లో 5000 జమ చేయడం, భవిష్యత్తులో ఈ కానుకను 2000కి పెంచుతామని ప్రకటించడంతో విపక్షాలు దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచనలో పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.31 కోట్ల మంది మహిళల ఖాతాల్లో 5000 జమ కావడం రాజకీయంగా పెద్ద సంకేతంగా భావిస్తున్నారు. మోడల్ కోడ్ అమల్లోకి రాకముందే ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రతిపక్షాలకు గట్టిగా చెక్ పెట్టారన్న అభిప్రాయం డిఎంకే శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాల ఆవిర్భావానికి మహిళలకు నేరుగా నగదు అందించే పథకాలే కారణమంటూ విశ్లేషణలు కూడా చెబుతున్నాయి. సంక్షేమం పేరుతో ఓట్ల రాజకీయాలు జరుగుతున్నాయని అన్నా డిఎంకే, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. స్టాలిన్ వేసిన ఈ ఎత్తుగడను ఏ విధంగా ఎదుర్కోవాలో అన్న చర్చ ప్రతిపక్షాల మధ్య జరుగుతోందని చెప్తున్నారు. T20 ప్రపంచ కప్ లో టీమిండియా వరుసగా 3వ విజయాన్ని అందుకుంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన గ్రూప్ ఏ పోరులో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ ను మట్టి కరిపించింది. మందకొడి పిచ్ పై టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. స్పిన్ తో బౌలింగ్ దాడిని ఆరంభించిన పాకిస్తాన్ ఓపెనర్ అభిషేక్ ను డక్అవుట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన తిలక్ ను బ్యాట్ జిలిపించకుండా పాక్ బౌలర్లు అడ్డుకోగలిగిన సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ ఇషాన్ కిషన్ ను ఆపలేకపోయారు. పాక్ బౌలింగ్ పై బ్యాట్ జిలిపించారు. దీంతో పరుగుల వరద మొదలైంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77, 10 ఫోర్లు, 3 సిక్స్లు, మెరుపు బ్యాటింగ్లతో చెలరేగగా సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 32, 3 ఫోర్లు పర్వాలేదనిపించారు. ధనాధన్ ఇన్నింగ్స్ తో భారత్ మొదట 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాక్ లక్ష్యం చిన్నదేమీ కాకపోయినా భారత్ బౌలర్స్ ముందు తల వంచింది. పాక్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదు. భారత్ పేసర్ల బౌలింగ్, పాక్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అవుట్ అయ్యారు. ఆ తర్వాత కూడా పాక్ భయపెట్టించలేదు. చివరకు ఈ మ్యాచ్ లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది. T20లో పాక్ పై భారత్ కు ఇదే అతి పెద్ద విజయం. సూపర్ స్టార్ కృష్ణ మనవడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. విడుదలైన ఈ పోస్టర్ లో ఏ భాషలో చెప్పాలి నా ప్రేమని అంటూ కథానాయకుడు శ్రీను మంగతో చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతూ ఉండడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఇక ఈ సినిమాకు RX100 మంగళవారం చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా మరియు ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను తిరగరాసిన సినిమాలో జైలర్ ఒకటి. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2 పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఒక పక్క సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. మొదటి భాగం జైలర్ 2023 ఆగస్టు 10న విడుదలయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అందుకే ఇప్పుడు సీక్వెల్ కు కూడా అదే ఆగస్టు నెలలో విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ఈ సినిమాను 2026 ఆగస్టు 12 లేదా 14న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. జూన్ లేదా జూలైలోనే షూటింగ్ పూర్తయిన ఆగస్టు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఈ పార్ట్ లో కూడా శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తో పాటు బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కూడా కనిపిస్తారనే ప్రచారం సినిమాపై హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. అనిరుద్ అదిరిపోయే మ్యూజిక్ తో ఈసారి కూడా రజనీ తన స్వాగ్ తో థియేటర్స్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది.